విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏపీలోని మెజార్టీ ప్రజలు ఇప్పటికీ దేవుడులా కొలుస్తారు. 2009 సెప్టెంబర్ 2న ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఒకవేళ వైఎస్ జీవించి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆయన కుమారుడు వైఎస్ జగన్ భవిష్యత్తు, ఏపీ అభివృద్ధి ఎలా ఉండేవి? ఇదే ప్రశ్నను నేటి సాంకేతిక వ్యవస్థను శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చాట్ జీపీటీలకు సంధించగా ఆసక్తికర సమాధానాలు వచ్చాయి. వైఎస్ బతికుంటే పరిస్థితులను ఖచ్చితంగా కాకపోయినా ఒక అంచనా ప్రకారం ఇలా ఉండేవి అని విశ్లేషించింది. అంచనా ప్రకారం వైఎస్ఆర్ బతికి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని చాలామంది భావన. ఆయన రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ ఆయన ఉండి ఉంటే విభజన ప్రక్రియ చాలా కష్టమయ్యేది, లేదా జరగకపోయే అవకాశమే ఉండేది. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగైంది. 2014 ఎన్నికల్లో అది ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలంగా ఉండేది, దాని రాజకీయ ప్రాధాన్యత కొనసాగేది. వైఎస్ఆర్ మరణం తర్వాతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి నిరాకరించడంతో ఆయన సొంత పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్ గనక ఉండి ఉంటే జగన్ రాజకీయ భవిష్యత్తు వేరేలాగా ఉండేది. బహుశా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేవారు. వైఎస్ఆర్ తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయ పోటీ తీవ్రమైంది. తెలుగుదేశం పార్టీ బలం పెరిగినా వైఎస్ఆర్సీపీ కొత్త శక్తిగా అవతరించింది. వైఎస్ఆర్ ఉండి ఉంటే ఈ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఈ స్థాయిలో ఉండేది కాదని చాలామంది భావిస్తారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆయన బతికి ఉంటే మరిన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమానికి మరింత కృషి చేసేవారని చెప్పొచ్చు. జలయజ్ఞం పేరుతో అనేక సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో ప్రధాన, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా 40 లక్షల హెక్టార్ల భూమికి నీరు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన బతికి ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి అని చాలామంది అభిప్రాయం. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేశారు. ఈ పథకాలు పేదల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చాయని చాలామంది చెబుతారు. ఆయన ఉండి ఉంటే ఈ పథకాలను మరింత విస్తరించే అవకాశం ఉండేది. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఉచిత విద్యుత్ పథకం, పావలా వడ్డీకి పంట రుణాలు వంటివి ప్రవేశపెట్టారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కృషి చేశారని చెబుతారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అభివృద్ధిలో అనేక మార్పులు వచ్చాయి. ఆయన జీవించి ఉంటే సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకువెళ్లేవారు. వైఎస్ఆర్ బతికి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. తద్వారా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు తెచ్చే అవకాశం ఉండేది. ఆయన పాలనలో మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక సంక్షేమం ఈ రెండింటికి ప్రాధాన్యతను ఇచ్చారని చెబుతారు. ఆయన ఉండి ఉంటే ఈ 2 అంశాల మీదే దృష్టి సారించేవారు. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే. వైఎస్ఆర్ మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది అనటంలో సందేహం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కుమార్తె వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తు పూర్తిగా భిన్నంగా ఉండేది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జగన్ ఆయన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం వేచి ఉండేవారు. వైఎస్ఆర్ వారసత్వంలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో ఆయనకి కీలక పదవులు లభించేవి. రాజకీయంగా మరింత అనుభవం సంపాదించేవారు. వైఎస్ఆర్ ఉండి ఉంటే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడకపోయేది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం వేరేలాగా ఉండేది. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు ప్రస్తుత పీసీసీ అధ్యక్షురాలు ఆయన కుమార్తె షర్మిల రాజకీయాల్లో అంత చురుగ్గా లేరు. ఆయన మరణం తర్వాతే జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల ఓదార్పు యాత్ర చేపట్టి రాజకీయ రంగప్రవేశం చేశారు. వైఎస్ఆర్ ఉండి ఉంటే కుటుంబంలో ఒక్కరే రాజకీయాల్లో ఉంటే చాలనే భావన ఉండటం వల్ల షర్మిల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉండేది. వైఎస్ఆర్ బతికి ఉంటే షర్మిల ఒక గృహిణిగా లేదా వ్యాపారాల్లో నిమగ్నమై ఉండేవారు, కానీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనలేకపోయేవారు. జగన్, షర్మిల రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేవారు కాదేమో. ఏ అంచనాలు ఇలా ఉండగా దీని కొనసాగింపుగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీలోనే కొనసాగేవారేమో. తెలంగాణ ఏర్పడకపోవటం వల్ల కేసీఆర్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదేమో. ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీని స్థాపించే పరిస్థితులు, కూటమి కట్టే అవకాశాలే ఉండేవి కావేమో.
వైఎస్కు అత్యంత సన్నిహితులైన మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు ఇప్పటికీ క్రియాశీల రాజకీయాల్లో కీలకంగా ఉండేవారేమో. ఏపీ, తెలంగాణల్లో బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉండేవి కావు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో వైఎస్ సైద్ధాంతికంగా తీవ్రంగా విభేదించేవారేమో. సో ఇవి ఏఐ చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానాలు వైఎస్ కనుక బతికి ఉంటే.